తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుంది అనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే ఈ పంచాయతీ కుటుంబ పంచాయతీ, రాజకీయ వారసత్వ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు మే 2వ తారీఖున రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందంటే ప్రజల ఆలోచన లోపల ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసులు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్లడం, బాబా బామ్మరుదులు ఇద్దరు ఒకటనేటువంటి ఒక మెసేజ్ ని బయటికి పంపడం, తనను ఒంటరి చేస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం. ఇక భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్నే కవిత చెప్పింది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించుతందుకు పోయిన ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలనైతే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారో ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం గానీ, నాకున్నటువంటి సమాచారం గానీ, ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు, తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. ఇది గతంలో ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ఇట్లాంటి ఒక ప్రయోగం చేస్తే బాగుంటుండే అని నేను చెప్పలే. టీఆర్ఎస్ సిద్ధాంతకర్త అని చెప్పుకుంటే ఆయన మొన్న ఒక టీవీ ఛానల్లో చెప్తాడు, 2018 ఎన్నికలప్పుడు కేసీఆర్ హరీష్ రావు తోటి ఒక పార్టీ పెట్టిస్తే మంచిగుంటుండే, ఆ పార్టీని ఎన్నికలు అయిపోయినాక మళ్లీ మెర్జీ చేసుకుంటే బాగుంటుండే అనేది టీఆర్ఎస్ పునాది నేనే అని చెప్పుకునేటువంటి ఒక సిద్ధాంతకర్త మొన్న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పి వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది. కవిత చెప్పినా, కేసీఆర్ చెప్పినా, మీడియా మిత్రులు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడుతుంది, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని టీఆర్ఎస్ కవితనే చెప్పకనే చెప్పినట్టు మేము భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఎండార్స్ చేసినందుకు కవిత బీఆర్ఎస్ లో రాజకీయ కలకలం రేగుతున్నట్టుగా కనబడుతున్నది. కవిత గారు రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న లేఖ వాళ్ళ పార్టీ అంతర్గత అంశమైనప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అని చెప్పినట్టుగా బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఫేక్ న్యూస్ ను, లేఖలను ఇతర పార్టీలకు సంబంధించిన అంశాల విషయంలో కల్పించుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. ఒకటి. రెండవది, వారు ప్రస్తావిస్తున్నట్టుగా ప్రచారం అవుతున్న అంశాలన్నీ సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈరోజు అది పెద్ద బ్రేకింగ్ ఇష్యూ అయింది. ఆ అంశాల్లో వారు గతంలో చేసిన వివిధ వేదికల మీద చేసిన ప్రకటనలకు ప్రతిరూపంగానే మనకు కనబడుతున్నది. ఒకవైపు రెండవ నాయకుడు లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం వంశంలో బీఆర్ఎస్ కొంత తడబడుతున్నది. కొడుకున అల్లున్నా అనే దాని దగ్గరనే తడబడుతున్న క్రమంలో తన అస్తిత్వం అనేది, రాజకీయ అస్తిత్వం అనేది ప్రశ్నార్థకం అవ్వడమా, లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కవిత గారు చూసుకోవడమా అనే దిశగా చర్చలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో వరంగల్ సభ దానికి వేదికగా కావడం అనేది ఇప్పుడు వాళ్ళ మధ్యన చిచ్చు రేగుతున్నట్టుగా కనబడుతున్నది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రచారం చేస్తున్నది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దాన్ని లీక్ చేసిందని చెప్పడం అనేది మాత్రం ఒక ఇంత ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నది. వరంగల్ సభలో ప్రస్తావించాల్సిన అంశాలతో పాటు పార్టీ బీఆర్ఎస్ గా మారినాక బీజేపీతో కొనసాగిస్తున్న స్నేహపూరిత వాతావరణం కావచ్చు, బీజేపీతో వ్యవహరించాల్సిన అంశాల విషయంలో కూడా ప్రస్తావన వచ్చింది. కాబట్టి బీజేపీ తనను జైల్లో పెట్టిందనే భావన కూడా కలిసి ఉంటది. తర్వాత భావన బామ్మార్దిన అనే దగ్గర బావ బామ్మార్ది కొరకు తగ్గినట్టు కనిపించిన తన కోసం ఎవరూ లేరు అనే ఆలోచనతోని తన తండ్రితోనే తనకున్న అంతర్గత అంశాలు చెప్పుకోలేక రాసే దిశగా ఈరోజు అంతరం పెరిగిందా అనే ఆలోచన
మాత్రం ఒకంత ఆలోచింపజేసేది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ అంతర్గత పోరు మూడు ముక్కలాటగా కొనసాగుతున్నది. సో దాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని చూడడం అనేది దుర్మార్గం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహించలేదు. మా పార్టీలో ఉండే అంతర్గత వైరుధ్యాలనే అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాడుకొని మమ్మల్ని చీల్చే ప్రయత్నం చేసినా అందరం ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చినాం. మాకు ప్రజలే లక్ష్యంగా ఉంటది తప్పితే ఈ పార్టీల మధ్యన ఉన్న వైరాల్ని అంతరాల్ని రాజకీయంగా మార్చుకోవాల్సిన అవసరం, ఆ దుర్గతి గాని ఆ స్థాయి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం రాదు. చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంది, కవిత ఒంటరైందా అనేది చాలా రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ, లేదంటే మీడియాలో లేదంటే సోషల్ మీడియాలో యూట్యూబ్లలో జరుగుతున్న చర్చకు ఊతమిచ్చే విధంగా లేఖ రాసింది, లేకపోతే రాయబోయింది, లేకపోతే అది నోట్ ఏది వివిధ మార్గాల్లో తయారు చేయడానికి కూడా ఈ రూపం ఎంచుకున్నది అని ఒక చర్చ అయితే సర్వత్రా వస్తున్న క్రమంలో ఇలాంటి అంశాలకు నేరుగా అది కవిత గారే సమాధానం చెప్తే తెలుస్తుంది. లేదంటే ఆ పార్టీ నాయకులు ఎవరైనా దాని మీద వివరణ ఇస్తే తెలుస్తుంది తప్పితే అంతవరకు ఇది ఒక లీక్ వార్తగానో లేకపోతే చెప్పాలంటే ఒక ఎత్తుగడతోని వాళ్ళ పార్టీలోనే వాళ్ళు ఏమైనా చేసిన ప్రయత్నంగా మనం చూడాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్లో నాయకత్వం మీద పోటీ, నాయకత్వం కొరకు పోటీ ఈరోజు మారుతున్న క్రమంలో తమ వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం మనకు కనబడుతుంది. కాబట్టి మరి ఆప్షన్ దేన్ని ఎంచుకుంటాడు కేసీఆర్కి అది సంబంధించిన అంశం. కాబట్టి దీని విషయంలో కాంగ్రెస్ పార్టీని రాద్ధాంతం చేయడానికో ప్రచారం చేయడానికో వినియోగించొద్దనేది వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.